హైదరాబాద్ నగరం శివార్లలో డ్రగ్స్ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ పోలీసులు తాజాగా మరో భారీ ఆపరేషన్ నిర్వహించారు. రామంతపూర్ పరిధిలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించి 3495 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా రామంతపూర్లోని గోకుల్ నగర్లో కౌశిక్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. నిందితుడి వద్ద నుంచి 2 కేజీల 46 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కౌశిక్ ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి తక్కువ ధరకు తెప్పించి ఇక్కడ యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు పోలీసులు. అదేవిధంగా రామంతపూర్ ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన మరో దాడిలో ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద 1035 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన 2 నిందితులను అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకున్న గంజాయితో సహా వారిని తదుపరి విచారణ నిమిత్తం ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించింది. నిందితులపై ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ రవాణా చేసే వారిపై నిఘా కొనసాగుతుందని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అసిస్టెంట్ కమిషనర్ కిషన్ హెచ్చరించారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల నగర యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లిఖిత. భవానీ, ఇప్పటికే ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించడంతో పాటు ఈ దాడుల్లో ముందస్తు సమాచారం ప్రకారం 2 నుండి కూడా గంజాయిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. డ్రగ్స్ ఫ్రీ సిటీగా అలాగే గంజాయికి సంబంధించి కూడా ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి తెస్తున్నారు అనే సమాచారం మేరకు అయితే పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్స్ అనేటివి నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా దాదాపు రోజు చూసుకున్నట్లయితే కేజీ నుండి ఇంకా 1000 కేజీల వరకు కూడా గంజాయి స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిగా ఇతర రాష్ట్రాల నుండి, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాల నుండి అయితే ఈ యొక్క గంజాయి అది కూడా ట్రైన్లో తీసుకొస్తున్నట్లుగానైతే గుర్తించారు. ఎందుకంటే ట్రైన్లో తీసుకొస్తున్న సమయంలో పూర్తిగా వీళ్ళంతా కూడా ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చే కొంతమంది కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్ద నుండి అయితే ఈ యొక్క గంజాయిని విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది అయితే అక్కడ వర్క్ కోసం వెళ్ళడం కావచ్చు, వేరే ఇతర రీజన్స్ తోటి అక్కడికి వెళ్ళి అక్కడనే అతి తక్కువ ధరకి ఈ యొక్క గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్కి కావచ్చు, కొంతమంది స్కూల్ పిల్లలకి కూడా, అంటే టీనేజర్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ గంజాయిని సప్లై చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తిగా వారు అక్కడ తీసుకువచ్చేది కేవలం 100లలో తీసుకొస్తే ఇక్కడ వచ్చిన తర్వాత 1000 లక్షలలో అమ్ముతున్నారన్న సమాచారం అయితే అధికారుల వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఇటు కౌశిక్ని అలాగే ప్రవీణ్ని కూడా అరెస్టు చేసిన అధికారులు వాళ్ళు ఒరిస్సా నుండి అయితే ఈ యొక్క గంజాయిని తీసుకొచ్చినట్లుగానైతే గుర్తించారు. అంతేకాకుండా గతంలో వీరిపైన ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. వీరికి అక్కడి నుండి గంజాయి తీసుకొచ్చే సమయంలో సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఎవరి వద్ద వీళ్ళు ఈ గంజాయి అమ్ముతున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరపడంతో పాటు ఇటు ప్రవీణ్ వద్ద అలాగే కౌశిక్ వద్ద ఉన్న ఈ యొక్క ల్యాప్టాప్లను, ఫోన్లను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. అందులోని కొన్ని కాంటాక్ట్స్ను కూడా వీళ్ళు ఇప్పటికే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలుస్తోంది. గతంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, అదేవిధంగా చాటింగ్కు సంబంధించి కూడా పూర్తి డేటాను తాము సేకరిస్తున్నాము. అదేవిధంగా ఎవరెవరు వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు, అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామంటూ అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరెవరైతే ఈ యొక్క గంజాయిని అమ్ముతున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళపైన కూడా డెఫినెట్గా కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎవరైనా కానీ ఇక్కడ అంటే వేరే రాష్ట్రాల నుండైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఈ గంజాయి డ్రగ్స్ విక్రయిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ముఠా పూర్తి స్థాయిలో అంతం చేసే వరకు కూడా ఎక్సైజ్ అధికారులు అలాగే ఈగల్ అధికారులు కూడా తమ ఈ యొక్క సంయుక్త దాడులు అనేటివి నిర్వహిస్తూనే ఉంటాము. ఇంకా బడా బాబులకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు కీలక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలోనైతే గంజాయి డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకొని వారి పేర్లను కూడా డెఫినెట్గా బయట పెడతామంటూ కూడా అధికారులు ఇప్పటికే నామమాత్రంగా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మరికొద్ది రోజుల్లో ఆధారాలతోనైతే మీడియా ముందుకు వస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.